నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సమాజ సేవ చేయడం మనందరి నైతిక బాధ్యత. రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు. 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 800 మందికి పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే. ఆకివీడ్లో గంజాయి ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 2.6 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్న ఆకివీడి సీఐ కాళీచరణ్. సీతారాంపురంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్. ఆలయ పునర్నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందజేసిన తోట భోగయ్య కుటుంబం. స్నేహ కలయిక మార్నింగ్ కాఫీ క్లబ్ 35 మంది సభ్యులతో ఏలూరులో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రారంభం. సమాజ సేవ చేయడం మనందరి నైతిక బాధ్యత అని, మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో కుట్టు మిషన్లు అందించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపూల్లోని రాజ్ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అంజిబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించి 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 500 మంది వృద్ధులకు పెన్షన్లు, 300 మందికి లెప్రసీ పెన్షన్లు అందించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు కేక్ కట్ చేసి మాట్లాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాజ్ ట్రస్ట్ గంటా రాజ్ కుమార్ అందిస్తున్న సేవలను కొనియాడారు. రాజ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ, అందరూ అభిమానించే నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని, ఆయన పుట్టినరోజు వేడుకలను తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో గంటా ఆనంద్ కుమార్, ఇంద్రాణి, కిరణ్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సుంకర దాసు, కొప్పినేడి శ్రీనివాస్, నల్లం చిట్టిబాబు, రెడ్డి సత్యబాబు, బ్యాంక్ బాబీ తదితరులు పాల్గొన్నారు. నాకు పుట్టినరోజు ఎంతో వైభవంగా వేలాది మంది వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ నాకు నిజమైన ఆనందం ఇక్కడే కనిపిస్తుంది. నా పుట్టినరోజు నిజమైన ఆనందం రాజకుమార్ ట్రస్ట్ వారి మీ అందరిని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే పేదవారిని ఆదరిస్తారో, ఎవరైతే పేదవారిని దయ, ప్రేమ, కరుణతో చూస్తారో వారు నిజమైన మనుషులు. అదే రాజకుమార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 50 మందికి కుట్టు మిషన్ చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లికి కుట్టు మిషన్ ఇస్తే తన జీవితానికి ఉపయోగపడుతుంది, ₹10 సంపాదించుకునే అవకాశం వస్తుంది. అలాగే ప్రతి నెల పేదలకి, వృద్ధులకి పెన్షన్ ఇస్తే వాళ్ళు నెలలు సంతోషంగా సుఖంగా జీవిస్తారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ వారు ఈ రోజు నా పుట్టినరోజు చేయటం ట్రస్ట్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, వారి సహకారంతో భీమవరం నియోజకవర్గంలో పేదవారికి అండగా ఉండాలని, పేదలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము. ప్రతి పేద తల్లి సంతోషంగా జీవిస్తే మాకు అంతకన్నా సంతోషంకి వేరే ఉండదు. అదే మాకు సంతోషం. ఎంతమందిని పోషిస్తూ, ఇంతమంది సహకారం అందిస్తూ, పేదల వాళ్ళని ప్రేమగా గుండెల్లో దాచుకునే వ్యక్తులు రాజకుమార్ ట్రస్ట్ వారు. అటువంటి ట్రస్ట్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, రాగల రోజులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, పేద తల్లులను ఆదుకోవాలని నియోజకవర్గంలో ఎప్పుడు ఏ రోడ్డుకి వెళ్ళినా అంజిబాబు గారే కనపడతారు. మనకు భీమవరం నియోజకవర్గం మొత్తం మీద ఏ రోడ్డు చూసినా ఆయన వేసిన రోడ్డు తప్ప ఇంతవరకు గత 5 సంవత్సరాల్లో కూడా ఒక రోడ్డు వేసిన సందర్భం లేదు. ఎవరు వెళ్ళినా సరే రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో అంజిబాబు గారే. పార్టీలు చూడరు, ఆయన మనకు చేసాడో లేదన్నా చూడరు, ఎల్లగానే తలుపు తీయగానే పనిచేసి పెట్టి నాయకుడు ఎవరైనా ఉంటే అంజిబాబు గారు. అలాంటి అంజిబాబు గారికి భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ అండగా ఉండాలని
రానున్న రోజుల్లో ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా మనం చూసుకోవాలని చెప్పి ఈ అందరికీ భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కృషి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జనసేన పార్టీ మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎమ్మెల్యే గారి అన్నదండలతో రాజు ట్రస్ట్ ఇంకా ముందుకెళ్ళి మరిన్ని సేవలు చేయాలని చెప్పి గతంలో కూడా రాజు ట్రస్ట్ వారు 150 మిషన్ ఇచ్చారు 1 year బ్యాక్. అప్పుడు నేను వచ్చాను. ఫస్ట్ వారు చేస్తున్నటువంటి సేవలు ఎంత విలువ కట్టలేనటువంటి సేవలు. ఒక తల్లి పోషణార్థం భర్త ఇచ్చిన ఇవ్వకపోయినా సరే మిషన్ కుట్టుకుని సుమారుగా నెలకి తక్కువగా లెక్కేసుకుంటే 20,000 సంపాదించవచ్చు. ఈ రోజుల్లో ఒక జాకెట్, ఒక మోడల్ జాకెట్ కుట్టాలంటే మినిమం 500. ఇంకా పెళ్లి వేడుకలకు జాకెట్ కుట్టాలంటే 5,000 రూపాయలు. చక్కగా ఉపాధి పొంది మీరందరూ కూడా రాజు ట్రస్ట్ వారు చేసినటువంటి ఈ సేవ ద్వారా, ఈ మిషన్ ద్వారా మంచి ఉపాధి పొంది మీరు స్వయంగా మీ డబ్బు మీరు దాచుకుని నిలబెట్టుకుని బ్యాంకులో దాచుకుని అవకాశాలు కల్పించారు. ఎదుటి వ్యక్తి మీద ఆధారపడకుండా మీరు స్వయంగా సంపాదించుకునే అవకాశం కల్పించినందుకు రాజు ట్రస్ట్ వారికి మీరు అభినందనలు తెలియజేయాలి కంపల్సరీగా. భీమవరంలో ఇంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్న ట్రస్ట్ నాకు ఎక్కడ కనపడలేదు. ఎవరిచ్చినా ఒక 5 నిమిషంలో 10 నిమిషంలో ఇస్తారు, లేదా దుప్పటి పంచి పెడతారు, లేదా రగ్గులు పంచి పెడతారు. అంతవరకు ఇది ఒక్క రోజుతో అయిపోయి కార్యక్రమం. అది మరి ఇది కుటుంబం పోషణ గడిపించుకునే యొక్క కార్యక్రమం. మీరు ఎవరి మీద ఆధారపడక్కర్గా మీకు మీరు స్వయంగా సంపాదించుకుని మీ డబ్బులు మీరు బ్యాంకులో దాచుకునే అవకాశం కల్పించేందుకు ప్రతి నెల కూడా గవర్నమెంట్ పెన్షన్ అవుతుందో లేదో తెలియదు, వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలియదు. అంటే మన టైంకి ఏది ఇస్తారో ఖచ్చితంగా 7వ తారీఖు మట్టికి తప్పనిసరిగా రాజకుమారి గారు పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి 7 రోజులు ముందుగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన ప్రీతం నాయకులు పులపతి రామాంజన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ డేట్ ను ముందుకి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే మహిళలు ఉన్నారో లేకపోతే ఎవరైతే జనసేన పార్టీకి సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో అనౌన్స్ చేసినట్లుగా మరి తప్పనిసరిగా కుటుంబిషన్ ఇవ్వాలని నిర్ణయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరొకసారి రాజకుమారి గారి యొక్క మంచి సద్బోధంతో, మంచి ఆలోచనతో, ఆర్థికంగా మహిళలు ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి ప్రత్యేకంగా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల భీమవరం అదృష్టం చేసుకుందని చెప్పుకుంటాను. మీరందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఎవరి కుటుంబంలో వాళ్ళ సమస్యలు వాళ్ళే చూసుకునే రోజుల్లో ప్రజల గురించి పట్టించుకోవడం అన్నది మాటలు కాదు. ఏదో ఒకసారో 2 సార్లు అయితే కాదు. నేను నా చిన్నప్పటి నుంచి వీళ్ళని చూస్తున్నాను. ఫేస్బుక్ లో కూడా పోస్టులు ఫాలో అవుతూ ఉంటాను. ప్రతిసారి ఇలా కుట్టు మిషన్లని, వికలాంగులకి ఈ సైకిల్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటారు రాజ్ ట్రస్ట్ వాళ్ళు. నిజంగా ఆ ట్రస్ట్ ఉండడం మన భీమవరానికి అదృష్టం నేను తెలియజేస్తున్నాను. మన ఎమ్మెల్యే గారు కూడా రావడం, ఆయన చేతుల మీదుగా మీ అందరికి ఖర్చులకు కూడా అమౌంట్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అండి. నిజంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలా చేశారంటే మా జనసేన పార్టీ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా రాజ్ ట్రస్ట్ వారికి జనసేన తరఫున కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాము. ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ముందుకు రావాలని, మీకు ఇంకా ఏదైనా అవసరం ఉంటే భీమవరంలో ప్రతి పేదవాళ్ళు రాజ్ ట్రస్ట్ వాళ్ళు సహకారం అందించేలా ఆయనకి ఓపిక ఉండాలని, మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దానికి నన్ను డైరెక్టర్ కింద నియమించారండి మన ఎమ్మెల్యే అంజుబాబు గారు. అందులో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే వైద్యం నిమిత్తం మమ్మల్ని సంప్రదించండి. అక్కడ ఏదైనా కానీ వైద్యం గురించి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరిగ్గా మీకు వైద్యం అందించకపోయినా, మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నా మా దాకా తీసుకువస్తే గనక మీకు తగిన న్యాయం అయితే చేస్తారని చెప్పి రాజ్ ట్రస్ట్ తరఫున మీకు మాటిస్తున్నాము. మీరు ఏంటంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అభివృద్ధి గురించి పట్టించుకునే నాయకులు మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు. ఆకివీడు పోలీసులు చాకచక్యంగా శనివారం గంజాయి ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కేజీల 600 గ్రాముల గంజాయిని, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆకివీడు సీఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీఐ కాళీచరణ్ వివరాలను వెల్లడించారు. గంజాయి కేసులో 5గురిని అరెస్టు చేయగా 3గురిపై నేర చరిత్ర ఉందని చెప్పారు. వీరిపై రౌడీ షీట్ తెరవనున్నట్లు చెప్పారు. గంజాయి ముఠాను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆకివీడు ఎస్ఐ హనుమంత్ నాగరాజ్కు, ఇతర పోలీస్ సిబ్బందికి సీఐ కాళీచరణ్ రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి సూచనల మేరకు గంజాయి
ఇది మా ఇన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ పెట్టగా ఈరోజు మార్నింగ్ ఆర్పీడీ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఆయన మన దుంపగడప ఉప్పుటేరు బ్రిడ్జ్ నుంచి వెళ్ళే దారిలో మన డంపింగ్ యార్డ్ దగ్గర ఒక సమాచారం ఉంది. ఎస్ఐ గారు ఆ సమాచారం మేరకు మన సిబ్బందితో అదేవిధంగా మన ఎంఆర్ఓ గారిని మిగతా సిబ్బంది కూడా తీసుకెళ్లి అక్కడికి చూడగా అక్కడ 5 వ్యక్తులు గంజాయి కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రశ్నించగా మారేడుమల్లి వెళ్ళి దానిలో కీర్తిరాజు అనే వ్యక్తి మారేడుమల్లి వెళ్ళి అక్కడ నుంచి గంజాయి కొనుక్కొచ్చి మిగతా 4 వ్యక్తులు కూడా పంచుకొని ఈ 5 వ్యక్తులు కూడా దాన్ని అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. మళ్ళీ ఇమీడియట్గా ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇందులో ఉన్న 5 కూడా ఎవరైతే మారేడుమల్లి వెళ్ళారో బళ్ళారి కీర్తిరాజు ఇతని మీద గతంలో కూడా గంజా కేసు ఉంది, ఇతని మీద ఉండి కేసు ఉంది. అదేవిధంగా కుమ్మరెడ్డి సత్యనారాయణ దొమ్మ సత్య అంటారు ఇతని మీద కూడా గంజా కేసు లేదు కానీ కైకిలూరు ఆకువీడు ఎర్రపల్లి ఇంట్లో కొట్లాట కేసు ఇటువంటి పలు కేసులు ఉన్నాయి. అదేవిధంగా సాకా సంజయ్ A3 ఇతని మీద కాళ్ళలో కొట్లాట కేసు ఆకువీడు అటంలో మటర్ కేసు ఉంది. ఇది కాకుండా కొమ్ము పెద్దిరాజు తోపల రాజు అన్న వాళ్ళు కూడా నేరహత్య లేకపోయినప్పటికీ వీళ్ళు 5 కలిసి గంజాయి తక్కువ రేటుకి మారేడుమల్లిలో దొరికితే తెచ్చుకొని ఇక్కడ వీళ్ళందరూ పంచుకొని అమ్ముకుందాం ప్లానింగ్ తో చేసేట్లు. ఇందులో మీరు కీర్తిరాజు ఎవరైతే ఉన్నారో 24వ తారీఖు నాడు ఈ నెల 24వ తారీఖు నాడు మారేడుమల్లి అక్కడ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర కేజీకి 4,000 చొప్పున 4,000 కేజీ చొప్పున 3 కేజీలను కొనుక్కొని రావడం జరిగింది. ఆ 3 కేజీలు వచ్చి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ 5 కూడా వాటర్ వేసుకోవడానికి ఇతను వెళ్ళే ముందే వాళ్ళ మనిషి 3,000 రూపాయలు ఇచ్చి అతను పంపించారు. ఈ 5 వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే వెయిట్ వేయించి చూస్తే ఒక గంజాయి 2 కేజీల 600 గ్రాములు తూకం వచ్చింది. ఆ 2 కేజీల 600 గ్రాములు కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇంకా చెప్పేది ఏంటంటే ఈ గంజాయి నివారణ కోసం మా అధికారులతో అయితేనేమి ఏమైతేనేమి చాలా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. రీసెంట్ గా గంజాయిని టెస్ట్ చేసే కిట్లు కూడా వచ్చాయి మాకు. ఎవరైతే ఓపెన్ ప్లేస్ లో కానీ ఎక్కడ ఉన్నా ఇమీడియట్ గా మనం వాళ్ళు గంజాయి కన్జంప్షన్ చేశారో లేదో తెలుసుకోవాలంటే ఇమీడియట్లీ మనం టెస్ట్ చేసి ఆ కిట్స్ ద్వారా ఇమీడియట్లీ కూడా మనకు పాజిటివ్ వచ్చిందంటే అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ధృవీకరించి కేసు కట్టడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఐడి పార్టీ కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి సమాచారం తెలుసుకొని మంచిగా క్యాచ్ చేసినందుకు మన ఎస్పీ గారు కూడా అదేవిధంగా డిఎస్పీ గారు కూడా ఏదైతే గంజాయి దొరికిన 5 ముద్దాలు పేర్లు వివరాలు బళ్ళారి కీర్తిరాజు ఇతను రెడ్డి గారి వీధి స్టేషన్ రోడ్ ఆర్పీలో ఉంటాడు. నెక్స్ట్ కొమ్మారెడ్డి సత్యనారాయణ ఇతను సంతనగర్ చెందినవాడు. నెక్స్ట్ సాకా సంజయ్ ఇతను దుంపగడకు చెందినవాడు ఆకుడు. అదేవిధంగా కొమ్ము పెద్దిరాజు జవహర్పేట ఆకుడికి చెందినవాడు. అదేవిధంగా తోకల రాజు ఇతను చినకాపురం ఆకుడు. నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విచ్చేసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఆలయం పునర్నిర్మాణం చేయడం కోసం CGF ఫండ్స్ ద్వారా 80 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే నాయకర్కు ఆలయ కమిటీ భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం భీమవరం ప్రముఖులు తోటబోగయ్య నాగపుష్ప దంపతులు వారి కుమార్తెలు ప్రియాంక లలితాంబికలు 1 లక్ష రూపాయల విరాళం బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా కమిటీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, బండారు పటేల్ నాయుడు, గ్రామ పెద్దలు కలవకొలను తాతాజీ, ఎర్రా తిరుమలరావు, చెనిమిల్లి పెదాబ్బులు, పులపత్తి ప్రతాప్, ఆకన శ్రీరంగం, గొమ్మళ్ల శ్రీను, గంగిపాముల బాబీ, పులపత్తి దత్తు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం మండలంలో సీతారాంపురం నార్త్ గ్రామంలో మరి ఏదైతే ముత్యాలమ్మ ఆలయం ఉందో ఇక్కడ మరి వాళ్ళ జాతరకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు కలగోలు తాతాజీ గారు, స్థానిక నాయకులు, మరి భీమవరం వచ్చినటువంటి తోటబాహి గారు, ఆయన కూడా మరి చిన్నటి నుంచి సన్నిహితులు బాగా. మరి వారు కూడా ఇక్కడ ఈ ఊరి యొక్క అల్లుడు, మరి ఇక్కడ చిన్న సీతారాంపురం సంబంధించినటువంటి మరి అమ్మాయిని ఆయన చేసుకోవడం, మరి ఇక్కడ అల్లుడు గారు ఆయన కూడా ఈ రోజున ఏంటంటే ఈ గ్రామానికి ఏదైనా చేయాలని ఆలోచనతోటి, అదేవిధంగా ముత్యాలమ్మ యొక్క ఆశీస్సుల కోసం మరి ఈ రోజున ఏదైతే ఈ పునర్నిర్మాణ ఆలయం ఉందో ఆలయానికి వారి కుటుంబం కూడా, కుటుంబం అందరూ వారి కానీ వారి ప్రతి మంది వారి పిల్లలు కూడా ₹1,00,000 ఈ రోజున మనకి ఇవ్వడం జరిగింది. తప్పనిసరి వారిని మన నియోజక ప్రజలందరి తరఫున, అదేవిధంగా సీతారామం ప్రజలందరి తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. తోటబాగి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా. అంటే ముత్యాలమ్మకి ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరికి కూడా కలగజేసే విధంగా కూడా మరి ఎప్పటి నుంచి కూడా పూర్వం నుంచి కూడా చూస్తున్నాం మనం. మరి జాతర కూడా మరి గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ వైభవంగా ప్రజలందరూ కూడా మరి వారి కమిటీ ఆర్గనైజింగ్ అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా చేసుకుంటూ మరి జాతర మహోత్సవం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా కొంత ఎండోమెంట్ నుంచి కూడా కొంత నిధులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాబోయే ఏదైతే ఈ జాతర సమయానికి కొత్త ఆలయం నిర్మాణం చేసే విధంగా కూడా మరి నేను కూడా పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా ఎండోమెంట్ ద్వారా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాను. అంటే ప్రతి ఒక్కరికి కూడా ముత్యాలమ్మ యొక్క ఆశీస్సులు మరి ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో కూడా ఈ రోజున దేవాలయానికి ముత్యాలమ్మ దేవాలయం ₹1,00,000 సహకరించినటువంటి భోగి గారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఆనందకరమైన రోజు, ఎందుకంటే నరసాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీతారాంపురం నార్త్ గ్రామంలో ఏం చేసినటువంటి అమ్మల గన్నమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, కోరిన వారి కొంగు బంగారమై ఏదైనా మన మనస్ఫూర్తిగా ఆవిడ్ని మనసులో జ్ఞానించి కొలిచినట్టయితే మన కోరికలను నెరవేర్చే తల్లి శ్రీ ముత్యాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఏది జరుగుతుందో దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ గుడికి ₹1,00,000 విరాళాలను ఇవ్వడానికి ఈ రోజున మన గౌరవ శాసనసభ్యులు, నా బాల్యమిత్రుడు అయినటువంటి భూమని నాయకర్ గారు ఇక్కడ రావడం, వారి ద్వారా ఈ ₹1,00,000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కలుకుల తాతాజీ గారు కూడా పాల్గొనడం, కదమయ్య గారు అయినా వారి ఆశీస్సులు కూడా మాకు కావాలి. ఎందుకంటే పెద్దలు అంటే మా అందరికి గౌరవం కాబట్టి ఇలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే మేము కూడా ముందుకెళ్ళగలుగుతాం. నాయకర్ గారు అంటే మా బాల్యమిత్రుడు, అమ్మవారి ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంత్రిగా కూడా రావాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆకన సూర్య శ్రీరంగ శేషగిరిరావు. ఈ గుడిని ఆకన సూర్యనారాయణ గారు మా తాతయ్య గారు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. దీన్ని ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించడానికి మేము మాతో పాటు మా ఈ పురవిద్యులు అందరి సహకారంతో దీన్ని నిర్మిస్తున్నాం. దీనికి CGF గ్రాంట్ గా ఎమ్మెల్యే గారు 80 లక్షలు గ్రాంట్ చేశారు. దాంట్లో మేము 26,67,000 మేము ఇస్తున్నాం గ్రామం తరఫున. మిగిలింది వారు ఇచ్చి దీని పునర్నిర్మాణం కోసం టెండర్ పిలుస్తాకి రెడీగా ఉన్నారు. టెండర్ అయిన తర్వాత దీనిపై కన్స్ట్రక్షన్ జరుగుతుందని మేము భావిస్తున్నాం. తోటి స్నేహితులతో 35 మంది సభ్యుల కలయికే మార్నింగ్ కాఫీ క్లబ్ అని క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ బొండా రాంబాబు అన్నారు. ఏలూరు హోటల్ ఆదిత్య రోబో రెస్టారెంట్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ ను ప్రారంభించారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం 50 మంది స్నేహితులను సభ్యులుగా చేర్చుకుని భీమవరంలో మార్నింగ్ కాఫీ క్లబ్ ప్రారంభించుకున్నామని, సేవా కార్యక్రమాలతోనే క్లబ్ ముందుకు సాగుతోందన్నారు. కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ మాట్లాడుతూ విశిష్ట సేవా తత్పరులకు సత్కారాలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలన్నదే తమ క్లబ్ లక్ష్యమన్నారు. ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ గా చామర్తి కృష్ణారావు, కో కన్వీనర్ గా బచ్చు విష్ణు నియమితులయ్యారు. అనంతరం క్లబ్ సభ్యులను ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో PRO బట్టిప్రోలు శ్రీనివాసరావు, కనగర్ల రామకృష్ణ, మానేపల్లి వెంకన్నబాబు, కురిసేటి నాని, కనగర్ల రామకృష్ణ, కంచెర్ల భాస్కర్రావు, చవ్వా శ్రీనివాస సుబ్బారావు, మానేపల్లి రవి చిన్నారావు, పులవర్తి రామకృష్ణ, కొల్లేపర్ల సుబ్బారావు, కురిసేటి కాశీ, కురిసేటి శ్రీకాంత్, కనగర్ల కిషోర్, కురిసేటి శ్రీనివాస అప్పారావు, సకల కుమార్, కనగర్ల కిషోర్, కురిసేటి సతీష్, బాయ్ శ్రీను, భీమవరం, ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పెట్టిన 35 మందికి నేను చెప్పింది మీరు అందరూ రైట్ హ్యాండ్ ని ఇలా పెట్టి అనండి. రైట్ హ్యాండ్ క్లబ్ సభ్యులుగా క్లబ్ రూల్స్ కి లోబడి ఉంటానని, అన్ని సమావేశాలకు కార్యక్రమాలకు విధిగా హాజరు కాగలనని, చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. క్లబ్ చేపట్టే సంసిద్ధంగా ఉంటానని, మార్నింగ్ కాఫీ క్లబ్ రూల్స్ అనుగుణంగా నడుచుకుంటానని, పెద్దల సమక్షంలో ఎన్నిక కాబట్టిన మా క్లబ్ కన్వీనర్, కో కన్వీనర్ గాలకు సహకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. కో కన్వీనర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు రైట్ హ్యాండ్ రైట్ చేయండి. నేను మీ పేరు చెప్పండి. ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరుకి కో కన్వీనర్ గా ఎంపిక అయ్యాను. క్లబ్ యొక్క కార్యక్రమాలలో అతి ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు గల పదవులలో నాది ఒకటి. అటు కన్వీనర్ గారికి, క్లబ్ సభ్యులకు వారధిగా ఉంటూ క్లబ్ ప్రతిష్టను పెంచడంలో నా పాత్ర బహుముఖం. తప్పనిసరిగా నా బాధ్యతను నిర్వహణ చేస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. తప్పకుండా చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. కన్వీనర్ గా చామటి కృష్ణారావు గారు, నేను చెప్పండి సార్, ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ ఏలూరుకి కన్వీనర్ గా ఎంపిక అయ్యాను. క్లబ్ యొక్క ప్రధాన కార్యనిర్వహణాధికారిగా క్లబ్ యొక్క అన్ని సమావేశాలు చక్కగా సమర్థవంతంగా నిర్వహింపబడుటకు కృషి చేస్తానని, నా నాయకత్వంలో ఏలూరు మార్నింగ్ కాఫీ క్లబ్ ఇంకను మహోన్నత శిఖరాలు అధిరోహించాలని, అందుకు నేను చక్కటి కార్యక్రమాలను నా కో కన్వీనరు మరియు సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని అందరితోనూ సత్సంబంధాలను పెంచుకుని పరస్పర సదవగాహనతో సక్రమ నిర్వహణకు దోహదకారులై ఉంటానని, నా నాయకత్వ లక్షణాలతో సమాజంలో క్లబ్కి మంచి పేరు తీసుకుని వస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నుంచి 65 సంవత్సరాల వరకు వయసు గల మెంబర్స్ ఉంటారు. వ్యాపార రంగంలోని, ఉద్యోగ రంగంలోని, ఫ్యామిలీలోని ఏవోటి సమస్య లేకుండా ఈ భూమి మీద ఏ మనిషి ఉండదు. మార్నింగ్ లేచి చక్కటి నాటకాలు నడుచుకుంటూ, స్నేహభావంతో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ, మంచి మంచి మాట్లాడుకుంటూ, అలా నడుచుకుంటూ, ఒక బల్ల మీద కూర్చుని మంచినీళ్ళు తాగుతూ, తర్వాత జోకులు వేసుకుంటూ, అందరూ కలిపి కాఫీ తాగుతూ, ఎవరిదైనా పుట్టినరోజు అయినా మ్యారేజ్ డే అయినా వారికి శుభాకాంక్షలు చెప్తాం. వారిచ్చే గిఫ్ట్ని స్వీకరిస్తాం.
దాంట్లో ఉన్న ఆనందం అనుభూతి మరుగులేనిది మరుగురానిది. ఆ గంటన్నర మిగతా 23 గంటలకి ఆ వ్యక్తికి ఆక్సిజన్గా పనిచేస్తుంది. ఇది మార్నింగ్ కాఫీ క్లబ్ ముఖ్య ఉద్దేశం. ఏదైనా ఉంటే సమస్య ఏదైనా ఉంటే ఎదురు బదులు పక్కన మాట్లాడుకోండి. ఆ డయాస్ మీద కానీ మాట్లాడటానికి వీల్లేదు. ఆదిలో 2021లో చెప్పిన మాట, హెల్త్ గురించి మాట్లాడు, రిలేషన్షిప్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది ఆ వ్యక్తి మీద. వెల్త్ గురించి మాట్లాడుతూ వెల్త్ గురించి మాట్లాడితే మనిషికి మధ్యలో ఈగోలు పెరుగుతాయి. మెయిన్ కాన్సెప్ట్ వెల్త్ గురించి మాట్లాడద్దు, హెల్త్ గురించి మాట్లాడు అనే కాన్సెప్ట్ మీద ఉంటే మనం ముందుకెళ్ళటానికి చాలా బాగుంటుంది. 20 మందితో స్టార్ట్ చేసి 50 మందితో ఎండింగ్ చేసాం. ఈ రోజున భీమవరంలో మేము ఓపెన్ చేస్తున్నాము అంటే కనుక ఎన్ని వందల మంది చేరతారో మాకే తెలియదు. అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం. సగర్వంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. మెయిన్ కాన్సెప్ట్ వెల్త్ గురించి మాట్లాడబోతున్నాయి. ఇంకా వినోద కార్యక్రమాలు, విహార కార్యక్రమాలు అన్నీ మాకు కన్వీనర్గా చెప్పారు. యాజినెక్ డ్యాన్స్ క్లబ్బు, రోటరీ క్లబ్బు, వాసవి క్లబ్బు ఎంత గౌరవం పొందుతుందో భీమవరంలో, దాంతో సమానమైన గౌరవం పొందుతుంది భీమవరంలో మార్నింగ్ కాఫీ. అది ఎంచేత వచ్చింది? మన నడవడిక, మన తీరి, మన హావభావాలు, మన మంచితనం, మన ఉద్దేశం ప్రజల్లోకి వెళ్తే కనుక వాళ్ళే మన దగ్గర వస్తారు. మన అల్లకల్లా అలాగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసామంటే కారణం కేవలం నేను కానీ మా కో కన్వీనర్ కాదండి. మా వెనకాల ఉన్న ప్రతి మెంబర్ యొక్క ప్రోత్సాహం వారి. అందరికీ భీమవరంలో కూడా ప్రతి వాళ్ళతో మాట్లాడాలి అనేది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పుట్టాం కాబట్టి నెమ్మదిగా అన్ని తెలుసుకున్నాము. మాకు ఏ సహాయం కావాలన్నా, సలహా కావాలన్నా మీ మార్నింగ్ కాఫీ భీమవరం వారు సహాయ సహకారాలు అందిస్తారని. మన సభ్యులు ఇప్పుడు కొంతమంది ఊర్లో ఎంత రాలేదు. మన సభ్యులందరూ కూడా ఎక్కువ రోజు భీమవరంలో రోజు పెట్టినారన్నారు. అలా కాకుండా మనం వారం రోజు అని అన్నారు. కంపల్సరీ వారానికి ఒకరోజు ఆదివారం నాడు కూర్చొని మాట్లాడుకుందాం. 7 to 8 అని అనుకున్నాము. 7 to 8 అయితే 7 to 8 వచ్చే ముందు స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి 2 రోజులు పెట్టాలా, 3 రోజులు పెట్టాలా, లేకపోతే ఇక్కడ ఆఫ్ చేయాలా, ఇలాగే వారానికి మన పరిస్థితులు పట్టాలి. ఇప్పుడు ఏం లేదు, మీ పనులు కూడా చేసుకుంటూ కాదు, ఆనందాన్ని పంచుకోవడానికి రావాలని చెప్తున్నారు. వారు ఎలా అయితే అక్కడ ఆనందంగా ఉన్నారో, ఎప్పుడైనా సరే మనం నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అప్పుడు బాల్యంలో వెళ్ళిపోతాం, ఏదో మాట్లాడతాం. అదే కనుక 4 వ్యాపారస్తులు కూర్చుంటే అలాగా మాట్లాడుకోరు. ఇక్కడ వ్యాపారస్తులుగా కాకుండా చెప్పినట్టు పెద్ద చిన్న ధనికులు లేనివాళ్ళు అనేది ఎక్కువ తక్కువ లేకుండా మనం కూడా అదే ఐక్యతతో ఉందాము. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మన క్లబ్లో షేర్ చేసుకున్నాము. అది కూడా మీరు అందరూ కూడా ఫాలో అవుతారని, నాకు మీ అందరి సహకారం ఉంటేనే ఎలా అయితే మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం వాళ్ళు సక్సెస్ అయ్యారో అందరూ కూడా ఇక్కడ కూడా అలాగే సక్సెస్ అవుతుంది. 3/2021 మా కన్వీనర్ శ్రీ బొండా రామకృష్ణారావు రాంబాబు గారి మధ్యలో మెదిలిన ఒక ఆలోచన ఈ మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం. మేమంతా కూడా డిఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం పూట వాకింగ్ చేస్తాం. అందరం కూడా 12 నుంచి 15 సంవత్సరాలుగా అక్కడ వాకింగ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలాగ మనం అంతా ఒక టీమ్గా ఫామ్ అయితే బాగుంటుంది. అంటే సుమారు 1000 మంది పైన నడుస్తుంటారండి అక్కడ. అయితే మన క్లోజ్ సర్కిల్ మనం ఎప్పుడు నడిచేవాళ్ళు అంతా ఒక టీమ్గా ఫామ్ అయితే బాగుంటుందని అనుకోవటం, ఆయన మధ్యలో మెదిలిన ఆలోచనే ఈ మార్నింగ్ కాఫీ క్లబ్. సుమారు 20 మంది సభ్యులతోటి ఈ క్లబ్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళేవాళ్ళం. మరి తర్వాత మేం చేరుతాను అంటాం, 20-30 అవటం, 30 తోటి ఆపేద్దారు అనుకున్నాం. మళ్ళీ ఏదో అప్లికేషను, అలాగే 40కి చేసాం. 40 అయిన తర్వాత మళ్ళీ అప్లికేషను, 50 వరకు వెళ్ళిన తర్వాత కంప్లీట్గా క్లోజ్ చేసాం మెంబర్షిప్. ఎక్కువ మంది అయితే మనం దీన్ని ఒక మాట మీద తీసుకెళ్ళడం కష్టం అనే ఉద్దేశంతో
50 మందితోటి దీన్ని సభ్యత్వాన్ని సీజ్ చేసాం. సభ్యత్వం ఒక 20 మందితో, మినిమంగా 20 మందితో స్టార్ట్ చేసి 50 మందితో క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఆలోచన అందరికీ నచ్చాలంటే మనం నప్పించలేం. ఒక 50 మంది ఒక స్మాల్ గ్రూప్ అనుకోండి, దాంట్లో లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది, విభేదాలు రాకుండా ఉంటాయి, అందరూ ఒక తాటి మీద ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. 6 నెలల నుంచి మన లక్కీ నర్సరారు ఒక క్లబ్ కానీ లేదా ఒక సభ్యత్వం కానీ ఒక యూనిటీ కానీ ఒక అందరూ ఫ్రెండ్స్ కి ఏర్పడదాం విషయంలోనే గ్రౌండ్ లో చెప్తూనే ఉంటారు. కానీ సార్ కన్వీనర్ గారు రాంబాబు గారు, మీ కాఫీ క్లబ్ లో ఏదో పవర్ ఉందండి. మీ క్లబ్ ఒక రోజు కృష్ణ గారు ఒక 4 రోజుల కిందట ఇలా దేవాలయంలో కాఫీ క్లబ్ ఒకటి ఉంది, మనం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పారు. 2 రోజుల్లోనే మాకు 25 మెంబర్స్ వచ్చారు సార్. మేము అడిగితే చాలా మంది వస్తారు, కానీ కాంట్రవర్సీ లేని వ్యక్తులు కావాలి, భవిష్యత్తులో ఇది చాలా ముందుకు వెళ్ళాలని ఇందాక చెప్తారు. నిజంగా ముందుకు వెళ్ళాలంటే ఇంటి పెద్ద మంచోళ్ళు అయి ఉండాలండి. మా కృష్ణ గారికి ఆ ప్రేమతత్వం ఉన్నది. చిన్న తారతమ్య భేదాలు ఎంతో ఏముండవు, పెద్ద చిన్న అంటూ ఏమీ లేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఆరోగ్యాన్ని పంచాలని మా జూనియర్ కాలేజీలో కానీ స్టేడియంలో కానీ 8 అనే నెంబర్ గ్రౌండ్ లో చెప్పించారు. వాకింగ్ అయిపోయినాక దాన్ని క్లాక్వేజ్, యాంటీ క్లాక్వేజ్ అని దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని దాని యొక్క విధి విధానాలని కూడా ఒక ఫ్లెక్సీ వేసి పెట్టారు సార్ అక్కడ. సో అక్కడ ఆయన యొక్క విధానం ఏంటో మనకు అర్థమైపోయిందండి. తర్వాత ప్రేమ ఉండాలి సార్. ఒక క్లబ్గానికి కుటుంబానికి ఎదురుకెళ్ళాలంటే ఆ ప్రేమ ఏంటంటే మీ మధ్యన లక్కీ నరసింహారు, గోపి గారు, మేము నలుగురు కలిసి ఏదో ఒక సందర్భంలో ఆయన ఇంటికి వెళ్ళి ఉంటాయి. ఆయన తోటలో పండిన ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్ని కూడా దగ్గరుండి మాకు పెట్టి ప్రేమ సార్. ఏదో వచ్చారు, కనబడ్డారు, వెళ్ళిపోయారు, పంపించేస్తే పర్లేదు, ఆయనకి ఏమంత పర్లేదు, కానీ వచ్చారని చెప్పి ఎంతో ప్రేమగా మనం చూసి మాకు ఇంటికి వచ్చిన ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించారు. ఇది గొప్ప ఎందుకంటే ఆయన కరెక్ట్ గా ఉంటేనే క్లబ్ ముసలికి అంత కరెక్ట్ గా వెళ్ళిద్దని ఉద్దేశంతో ఈ సందర్భంలో చెప్పడం జరిగిందండి. మీరు చెప్పినట్టు 6 నెలల కదా సార్, ఒక ఇంకా తక్కువ టైంలోనే ఇంకా చాలా మందికి తీసుకెళ్తాం అని మీరు ఇచ్చిన వరకు గుర్తు చేసుకుంటారని క్లబ్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మార్నింగ్ కార్మికులు కూడా మా స్థాయికి కావాలని కోరుకుంటూ సామర్థ్య కృష్ణారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ముఖ్య కారణం మా భీమవరం మార్నింగ్ కార్మికులు చూసి వారు ఎప్పటి నుంచో మమ్మల్ని ఫాలో అవుతారని రామబాబు గారు నేను కలవని రోజులు ఉండదు ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా వారికి, వారి టీంకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ ఈ క్లబ్ ఇంకా అభివృద్ధి రావాలని ఇప్పుడు కాసేపు ప్రకటనలో